ఎలాంటి రాజ్యాంగం అవసరం అని చెప్పి ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలన్నీ కూడా స్టడీ చేసి అధ్యయనం చేసి మన దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. కంటే 12 years తక్కువ ఉందన్నమాట. అంటే దాదాపు 3 years పట్టిందన్నమాట రాజ్యాంగం రాయటం కోసం. ఈ విధంగా ఈ రాజ్యాంగాన్ని రాసిన తర్వాత రాజ్యాంగ సభ అనేది 1949 November 26 అనమాట. ఈ రోజున ఓకే చేశారు రాజ్యాంగాన్ని. అంటే రాజ్యాంగం మీరు రాసింది చాలా బాగుందని చెప్పి రాజ్యాంగ సభ ఓకే చేసిందనమాట. కాబట్టి ఈ రోజున ఏమంటామంటే మనం రాజ్యాంగ దినోత్సవం అంటాం అనమాట. అదేవిధంగా మనం జనవరిలో కూడా జెండా ఎగరేస్తాం అనమాట. అప్పుడు ఏమంటాం, దాన్ని రిపబ్లిక్ డే అంటాం అనమాట. అంటే ఆ రోజు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంటే ఈరోజు ఆమోదించబడింది, ఆనాడు అమల్లోకి వచ్చింది. అసలు రాజ్యాంగం అంటే ఏందంటే మన దేశము ఎలా పరిపాలన చేసుకోవాలి, రాజకీయ విషయాలు, సామాజిక విషయాలు, ఆర్థిక విషయాలు ఎలా ఉండాలి, మన దేశాన్ని పరిపాలించబడే వాళ్ళు ఏ విధంగా ఎన్నిక కాబడాలి, వాళ్ళ యొక్క అధికారాలు ఏంటి, ప్రాథమిక హక్కులు ఏంటి, ప్రాథమిక విధులేంటి, మన దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి. ఈ విధంగా అంటే ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఎవరైనా సరే అందరికీ కూడా మన దేశంలో చట్టం ప్రకారం సమాన హక్కులు ఉన్నాయి. ఈ విధంగా దేశ పరిపాలనకు సంబంధించినటువంటి మొత్తం విషయాలు కూడా ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని రాజ్యాంగం అంటాం అనమాట. దీంట్లో సమానత్వము, న్యాయము, సోదరభావము ఇవన్నీ కూడా ఉంటాయి రాజ్యాంగంలో. అదేవిధంగా సమైక్యవాదము ఇవన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా అంటే ఒక రాజ్యాంగం అంటే దేశానికి సంబంధించినటువంటి సమస్త విషయాలన్నీ కూడా ఉన్నటువంటి ఒక గ్రంథం అన్నమాట. ఇది అన్ని గ్రంథాల కంటే కూడా దేశంలో ఉన్నతమైంది. దీనిని ఏమంటామంటే దేశంలో ఉన్నతమైన శాసనం అంటాం అనమాట. దీనికి ఎవరైనా సరే కట్టుబడి ఉండాల్సిందే. ఒక ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా ఎవరైనా సరే దాని ఆధారంగానే పరిపాలన చేయాలి. కాబట్టి దాని ప్రాముఖ్యత ఈరోజు కాబట్టి మనం దానికి దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అని ఉండాలి. ఎవరైనా దానికి లోబడి ఉండాలి. చాలా మన రాజ్యాంగం చాలా పెద్దది నాకు తెలిసినంత వరకు. మరి అమెరికా వాళ్ళ రాజ్యాంగం ఓ పేపర్లోనే ఉంటుందంట. రూల్స్ వాళ్ళు బాగా స్ట్రిక్ట్గా అమలు చేస్తారు. మనకి బాగా రాసుకొని మరి ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామేమో. ఆ రాజ్యాంగం ఉండబట్టే మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం మనం ఇవాళ. ఒక్కోసారి స్వేచ్ఛ ఎక్కువైనా కూడా డెవలప్మెంట్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, అందరూ ఎవరు, అది జడ్జి అయినా, సుప్రీంకోర్టు జడ్జి అయినా, ఎవరైనా కూడా దాన్ని అందరూ కూడా ఫాలో కావాల్సిందే. సమయానుకూలంగా దాన్ని మార్పులు చేర్పులు చేపడుతున్నారు. అమలు చేసుకున్న తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. రాజ్యాంగం అంటే మనకి మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో మన దేశానికి కూడా రాజ్యాంగం అంతా ఇంపార్టెంట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ ఉంది నాన్న. మన స్కూల్లో ఇప్పుడు ఒక టైం టేబుల్ లేదు, ఒక టైమింగ్స్ లేవు, ఎన్నింటికి రావాలో ఎన్నింటికి పోవాలో, ఫస్ట్ పీరియడ్ ఎప్పుడు ఉంటుందో సెకండ్ పీరియడ్ ఏం లేదు. స్కూల్ ఉంది, టీచర్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, ఎట్లా, ఎన్నింటికి రావాలి, ఎన్నింటికి పోవాలి, ఎవరు ఎప్పుడు వస్తారు అవన్నీ తెలియదు కదా. అట్లనే ఒక టైం టేబుల్ అన్నమాట. ఒక టైం టేబుల్ అంటే ఇన్నింటికి రావాలి, ఫస్ట్ పీరియడ్ ఫస్ట్ బెల్ ఫలానా టైంకి, సెకండ్ బెల్ ఫలానా టైంకి, అట్లా మొత్తం ఒక సిస్టమేటిక్గా ఉండేటట్లు చేయడమే రాజ్యాంగం. దానికి కూడా మనము కొన్ని రాసుకున్నామన్నమాట. అందులో ప్రాథమిక సూత్రాలని మరి అన్నీ చాలా చాలా అందులో అన్నీ పొందపరచబడిన శాసనాలు, చట్టాలు ఎలా ఉండాలి, అందరికీ ఎలా న్యాయం జరగాలి మొత్తం కూడా రాజ్యాంగంలో రాయబడి ఉంది. సో దాన్ని మనము ఫాలో అవ్వాలి. ఒక దేశం ఎలా నడుస్తుంది ఏంటి అన్నది కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వాటిని బట్టి తెలుస్తుంది మనకి. అయితే కొన్ని దేశాలు స్ట్రిక్ట్గా వాటిని ఫాలో అవుతుంటాయి కాబట్టి అదేవిధంగా మంచిగా అది నడిపించగలిగేటటువంటి ఇది కూడా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనకి రాజ్యాంగము, స్వాతంత్రము ఇవన్నీ కూడా మనకు అన్నీ వచ్చేసినాయి కాబట్టి వాటి విలువ తెలియట్లేదు కదా. ఒకప్పుడు మనము బ్రిటిష్ వాళ్ళ పాలనలో 200 సంవత్సరాలు అనుభవించాం. ఎట్లా మన పూర్వీకులు ఎంతటి కష్టాలు పడ్డారో, ఎలాంటి బాధలు పడ్డారో మనకు తెలియదు. అన్నీ వచ్చేసినాయి. ఈరోజు మనం హాయిగా వాటిని స్వేచ్ఛాయుతంగా అనుభవిస్తున్నాం కాబట్టి మనకు ఆ కష్టాలు ఏంటో తెలియట్లేదు.
మీరు పాట పాడారు కదా, పాడుదమా స్వేచ్ఛా గీతం, అందులో ఉంది ఒకటి, జలియన్ వాళ్ళ బాగు దురంతపు నెత్తుటి దారెల హత్తుకొని చెరసాలల ఉరి కొయ్యల దారుణాలు తలకెత్తుకొని. సరే, మరి జలియన్ వాలా బాగ్ తెలుసా మీకు సోషల్లో వచ్చింటుంది కదా, అలాంటివి ఎన్నో సంఘటనలు. క్విట్ ఇండియా మూమెంట్ ఏంటి, ఉప్పు సత్యాగ్రహం అంటారు, ఇంకా చాలా చాలా సహాయ నిరాకరణ ఉద్యమం, ఇవన్నీ కూడా పార్ట్స్ అన్నమాట. ఉద్యమాలలో ఒక్కొక్క భాగం ఇవన్నీ కూడా. అవన్నీ సాధించిన తర్వాతనే మనకి స్వాతంత్రం వచ్చింది. ఎన్ని కష్టాలు పడితేనో స్వాతంత్రం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు మన పెద్దవాళ్ళు తిప్పలు పడితే ఇప్పుడు హాయిగా మనం కూర్చొని వాటిని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. సో ఇప్పటికీ కూడా మీరు మీ బాధ్యత ఏంటి మరి పిల్లలుగా మీరేం The biggest written constitution is India. India follows the biggest constitution. Before writing the constitution of India, our leaders have visited many countries, and whichever the best was brought to India and they have put it in our constitution. This is a big book through which we have to follow. Everything will be there. How to govern, who has to govern, how they have to be elected, and who has to elect them, and what are the rules and regulations for the elected bodies. All these have been put in written form. There is a constitution. ఉంటుంది రాజ్యాంగం గురించి. రాజ్యాంగం అనేది ఎందుకు అంటే, ఒక ఇల్లు నడవాలంటే తండ్రి ఎలా ఇంట్లో తల్లి తండ్రి కలిసి ఎలా ఇల్లు నడుపుతారో దేశం మొత్తాన్ని ఎవరు నడిపించాలి, ఇంట్లో ఎవరెవరికి మనకి ఏమేమి ఉంటుంది, పిల్లలకి స్వేచ్ఛ ఉంటుంది, పెద్దవాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. కానీ స్వేచ్ఛను కూడా మనం ఎప్పుడు దుర్వినియోగం చేయొద్దు. స్వేచ్ఛా హక్కు ఉంటుంది మనకు, ఇంకా చాలా హక్కులు ఉన్నాయి. వేరే వాళ్ళ స్వేచ్ఛను భంగపరచనీయకుండా ఉండే హక్కు. రాజ్యాంగంలో 7 హక్కులు ఉన్నాయి నాకు తెలిసి. ఆ హక్కులన్నీ వినియోగించుకుంటూ ఎదుటి వాళ్ళ హక్కులను మనం భంగం కలిగించకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకు పోగలుగుతాం. మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి అనేది పాఠశాలలోనే జరుగుతుంది అని చెప్తున్నారు ఎప్పుడు కూడా. పాఠశాలలో మంచి పౌరులు కావడానికి కావాల్సిన బేసిక్స్ అన్నీ ఇక్కడే పడతాయి. మీకు రాజ్యాంగం గురించి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా పక్క వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, ఎవరికి మర్యాద ఇవ్వాలి, ఏం జరుగుతుంది సమాజంలో, ఇవన్నీ తెలిసి ఉంటే మన దేశం బాగుంటుంది. ఇక్కడి నుంచే పునాది పడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పినవి వినాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. రాజ్యాంగం గురించి మిగతా సార్లు మేడమ్స్ అందరు చెప్పారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, దేశ భవిష్యత్ అంతా స్కూల్స్లోనే ఉంది. పిల్లర్స్, పునాదులు, మీరందరూ పునాది నుంచే గట్టిగా ఉండాలి. భారతదేశం బాగుండాలి అంటే మన దగ్గర మన సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. బాగుండాలి అంటే మంచిని నేర్చుకోవాలి, చెడు వైపు ఆకర్షించబడొద్దు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే చెడు బాగా గుంజుతుంది మనకెప్పుడైనా, మంచి కంటే కూడా చెడు వైపు ఎక్కువ. మీ ఏజ్ అలాంటిది అంటే మంచి చెడు అనేది తెలుసుకొని పోవాలి. మన రాజ్యాంగంలో ఏముంది, మనకి ఏం హక్కులు ఉన్నాయి, మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనం ఎలా ఫైట్ చేయాలి, అవన్నీ కూడా మన రాజ్యాంగంలో ఉన్నాయి. దాని ప్రకారంగా మీరు నడుచుకోవాలి. మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి రాజ్యాంగం ఉపయోగపడుతుంది. దీని యొక్క కర్త అనేది బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించారు. దానివల్ల మనం అందరం కూడా ఇలా స్వేచ్ఛగా మంచిగా ఉంటున్నాం. ఈ టైంలో నేను ఇది రాశాను 10th క్లాస్ టైంలో. ఓకే, కమింగ్ టుగెదర్ ఈజ్ బిగినింగ్. మనం 10th బిగినింగ్లో ఉంటాము. అండ్ గ్రోయింగ్ టుగెదర్ ఈజ్ ప్రోగ్రెస్. మనము అన్ని విలువలతో అన్ని పరిజ్ఞానంతో నేర్చుకుంటూ ప్రోగ్రెస్ అవుతాము. కీపింగ్ టుగెదర్ ఈజ్ సక్సెస్. లాస్ట్లో ఫైనల్గా మనం సక్సెస్ సాధిస్తాం. మీ అందరూ కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సార్
పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 రే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం, చేసే చేస్తాం అంతం. తెల్లని కాగితం రాసుకో జీవితం ఏదిరా శాశ్వతం, కీర్తిరా నిరంతరం. నీ తెగువై చూపైనా నీ గాథను చాటైనా తెలుగు వీరలేవరా. నీ దాటికి ఎవడైనా నీ ఎదురే నిలిచేనా, నిన్నే నువ్వు నమ్మబట్టే లోకం నీదేరా. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం, చేస్తే చేస్తాం అంతం. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమ
గడుపున జాతి కొరకు పోరిన వాడు జగదోసలనే తగిలిన వాడు ఎంతమంది ఎత్తుకునను జైవించెందా ఎవరో కలిగితే ఉండదు అందా మనమందరం ఒక్కటి అయితే విజయములాగా జైవిం జగకుండ నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజము జైవిం ఒక యుద్ధ నినాదము అందరి కోసము అది కోరు ప్రభావం. దండాలయ్య గారు, మీరు నా పొలాన్ని ఆక్రమించుకుంటానంటగా అయ్య గారు. రామయ్య నాలుగుడి గారికి నా కూతురు పెళ్లి చేసిన కట్టిన కింద నా పొలం పక్క పొలం కానీ నీ పొలం ఇచ్చాను. దాని బదులు నా చెరువు పక్కన ఉన్న పొలం వర్షాలు బాగా పడ్డప్పుడు మునిగిపోతుంది. అక్కడ కావాలంటే అది తీసుకొని ఇల్లు కట్టుకో. అదేంటి అయ్య గారు, నా పొలం నాకు కావాల్సింది అయ్య గారు. మా అయ్యగారికి నేను చెప్పింది నాయ, నేను చెప్పింది చట్టం. ఇది నా ఊరు, నేను చెప్పింది అంటారు. అయితే భారతదేశంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, మీకు తెలుసా? రాజ్యాంగం అంటే ఏంటి? ఓ అంబేద్కర్ అంటే ఒక పుస్తకం రాశాడంటే అదే రాజ్యాంగం. అంబేద్కర్ అని ఒక పుస్తకం రాశారా? దాన్ని రాజ్యాంగం అంటున్నారే. అసలు రాజ్యాంగం అంటే తెలుసా మీకు? భారతదేశంలో ప్రజలు ఎలా ఉండాలి, అన్ని రాష్ట్రాలు ఎలా పరిపాలించుకోవాలి, సీఎం పిఎం
ఇలాంటి వారి అతని పొలం తనకి ఇవ్వకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే హక్కు మాకుంది. మీరు కట్టేయకపోతే కేసు పెడతాం. చదువునంతా ఇదే బాధ. మేము ఎక్కడికన్నా లేదని చేసుకోపోయి తెలుసు. ఓ అంబేద్కర్ అంటే ఒక పుస్తకం రాశాడంట, అదే రాజ్యాంగం. వాళ్ళందరూ తప్పులు ఉంటాయి కాబట్టి రామయ్య పొలం రామయ్యకి ఇచ్చేసాయి, లేకపోతే జైలు శిక్ష పడింది. అందుకనే రామయ్య పొలం రామయ్యకి ఇచ్చేసాయి. రామయ్య పొలం రామయ్యకే ఇచ్చేసాను. రామయ్య నీ పొలం నువ్వే తీసుకున్నావు. जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, सिद्ध ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। पहुंच गए अंबर से आगे, धरती से फिर भी बंधे हैं धागे, रहते वतन की मिट्टी से जुड़ के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, सिद्ध ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। पहुंच गए अंबर से आगे, धरती से फिर भी बंधे हैं धागे, रहते वतन की मिट्टी से जुड़ के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम।
जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर दिलेंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, सिद्ध जान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम